అందరికీ నమస్కారం. ఇవాళ పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు, దేవదేవుడి మీద జరిగినటువంటి కుట్రల మీద మీడియాకు రావటం జరిగిందండి. కలియుగంలో మనకు విశ్వాసం ఉంది. ప్రజల కష్టాలని, నష్టాలని అక్రమార్కుల నుంచి కాపాడటానికి, అక్రమవాదుల నుంచి కాపాడటానికి దేవదేవుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరి. అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే, అంటే పరకామణి అంటే వేరే కాదు, పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చే కానుకలు. కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం. ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడి కొంతమంది నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చారు. కొంతమంది ఒక మొక్కు ఉంటారు, మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం, నిలువు దోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకుని పసుపు గుడ్డలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి, ₹10 వాళ్ళ స్థాయిని బట్టి దాచుకుని కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు. అంటే హుండీ డబ్బు. హుండీ అంటే ఏంటి? దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం. ఆ కానుకలను లెక్కించే కార్యక్రమే పరకామణిలో జరుగుతుంది. ఇది కొన్ని ఏళ్ల నుంచి టీటీడీ అనేది 1930లో బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పాలక మండలి 1935లో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు. అంటే దగ్గర ఇవాళకి టీటీడీ పెట్టి 90 ఏళ్ళు అయింది. అంటే ఏంటంటే బ్రిటిషర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఉన్నారన్న దానికి నిదర్శనమే ఆ రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ ర్యాంక్ ఆయన పెట్టడం జరిగింది. ఇది టీటీడీకి ఉన్నటువంటి ప్రారస్థం. మతాలతో కులాలతో సంబంధం లేదు. అందరూ దేవదేవుణ్ణి మనం ప్రార్థించుకుంటాం, కోరికలు కోరుకుంటాం. రకరకాల మనుషులు వస్తారు, బయట దేశాల నుంచి డాలర్ల రూపంలో ఇస్తారు, రకరకాల ఇవి ఉంటాయి. వీటన్నిటినీ కూడా దేవదేవుడికి సమర్పించుకోవటం మన ఆనవాయితీ. కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. అలాంటి చోట ఎప్పుడూ జరగని విధంగా 3 విశ్వాసాలు ఉంటాయి. తలనీలాలు ఇస్తాం. ఈ తలనీలాలు 3 ఏళ్ల క్రితం మన్మార్ దగ్గర ఈడీ వాళ్ళు పట్టుకొని ఇవి ఎక్కడివంటే టీటీడీ తలనీలాలు దొంగతనంగా పంపిస్తున్నారు బయట దేశాలకని చెప్పి చెప్పడం జరిగింది, పట్టుకోవటం జరిగింది. అప్పుడు కూడా మేము ఇదే విధంగా మీడియాకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. అయ్యా మీరేం చేస్తున్నారు అని అడిగాం. ఇది ఒక హిందూ మతం మీద దాడి. మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా హిందూ మతం మీద దాడి చేయటమే మీ బాధ్యతగా పెట్టుకుని నడుపుతున్నటువంటి వ్యవహారం. ఇక అసలు విషయానికి వస్తే రవికుమార్ ఎంత డబ్బులు కొట్టేశాడు, ఎంత సెటిల్మెంట్ చేశారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సెటిల్మెంట్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇది మరి ఎందుకంటే 40,000 కోట్ల రూపాయలు కొట్టేసినట్టు వ్యక్తి, 25 ఏళ్ళు మందుబాబుల డబ్బుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. ఇక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అవినీతి అక్రమాలకి ఆది పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం. ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవినీతి ఏ విధంగా చెయ్యాలి అనేది ఏదైనా పుస్తకం రాస్తే ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయనే దానికి నిఘంటు రాయడానికి సరిపోయినటువంటి పిహెచ్డి. దాని మీద పిహెచ్డి ఎవరైనా చేస్తానంటే వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇస్తాను ఓ పిల్లలు. ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశాడు, అప్పుడు ఆయన ఏ విధంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని జైలుకి పంపించి ఇప్పటికి కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు కేసులున్నా బెయిల్ మీద బయట ఉండి రాజకీయం చేయగలిగినటువంటి దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏంటంటే పరకామణిలో జరిగినటువంటి కేసు
తప్పు చాలా చిన్నదిగా కనపడుతుంది. హైకోర్టు చెప్పింది, అయ్యా ఇది తప్పు అని హైకోర్టు చెప్తే అది చిన్న తప్పు జరిగిందంటాడు. ఏమండి చిన్న తప్ప? మత విశ్వాసాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి దేవుడిని ఏ మతమైనా, అది క్రిస్టియన్ మతం అవ్వచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మత విశ్వాసాలను నమ్మే వాళ్ళు ఎవరైనా ఇది చిన్న తప్పుగా భావిస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది చిన్న తప్ప? దేవుడు డబ్బు కొట్టేయటం, తర్వాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్లు ఏంటండి? లోక్ అదాలత్లో ఏం సెటిల్ చేసుకుంటారండి? ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే ఆ తగాదాలను సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్. దేవుడు డబ్బులు కొట్టేసినాడు లోక్ అదాలత్లో సెటిల్మెంటా? ఇది కొత్త పంచాయతీ. అంటే దొంగతనాన్ని లీగలైజ్ చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం, డబ్బులు వెనక్కి తీసుకుంటాం, కొంత డబ్బు మేము కొట్టేస్తాం. ఇది ఒక సిద్ధాంతం. ఒకటి ఏంటంటే ఈయనకి దొంగతనం చేసేదానికి లీగలైజ్ చేస్తాడు, అవినీతి డబ్బుని లీగలైజ్ చేయటం అలవాటైంది. ఎందుకంటే 2009-14లో 4-9లో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సొమ్ము సంపాదించాడో, సిబిఐ కేసులు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం. అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు. తర్వాత 2019-24లో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు, లక్షల కోట్లు ఇసుకలో, మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్ని అంతా కూడా లీగలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది. వాటన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది. అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది. కానీ ఇది డబ్బు ఎంత అనేది కాదు. 11 రూపాయలు కొట్టేసినా, 11 కోట్లు కొట్టేసినా, 11,000 కొట్టేసినా కేసు కేసే, తప్పు తప్పే. దట్టు దేవదేవుడు డబ్బును కొట్టేయటం మరీ తప్పు. మీరు ఒప్పుకొని చిన్న తప్ప పెద్ద తప్ప తప్పు తప్పే, శిక్ష కావాలి. అది సెటిల్మెంట్లు ఎవరా చేస్తారండి? ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టి వాడి మీద ఎంక్వైరీ చేసి, పోలీస్ ఎంక్వైరీ చేసి, దాని మీద వాడు తప్పు చేసింది రుజువు చేసి శిక్ష వేసుకొని ఆ ప్రభుత్వం ఆ సొమ్ముని రికవరీ చేసి అది టీటీడీకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. అది వదిలిపెట్టి మీరు చేసే పని ఏంటండి? మీరు తీసుకువెళ్ళి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేస్తారు. సరే, ఈ డాక్యుమెంట్ డబ్బులు ఎవరు కట్టారు? టీటీడీ మెంబర్ తిరుపతిలో ఉన్న ఆయనతో కట్టించారు. ఇవన్నీ కరెక్టే అని చెప్పి ఇక్కడ లేకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు వచ్చి సంతకాలు పెడతారు. అంటే ఏమన్నంటే నాకు ఇప్పుడు తెలియదు అంటాడు. ఏమనంటే ఆ రోజు నేను ఏమన్నా గాడిదరికి పళ్ళు తోముతున్నాడా ఈ ధర్మారెడ్డి గారు? అదేవిధంగా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏంటి దీనిలో ఇంకొక కొత్త మతలబు ఉంటుంది. మేము ఎవరినైనా చంపేసినప్పుడు ఆ చంపేసిన తర్వాత సాక్ష్యాలను రూపుమాపటంలో మాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే పరిటాల రవి గారి హత్య కేసు నుంచి మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా సాక్షులు అనేవాళ్ళు బయట తిరిగితే చచ్చిపోతారు. అది 100%. సాక్షిగా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం సాక్షిగా ఉన్నామంటే మనం ఎత్తిపోతల స్కీమే, చచ్చిపోవడానికి సిద్ధపడే సాక్షి కావాలి. ఆ దానిలో భాగంగానే ఆ రోజునటువంటి పరిటాల రవి గారి హత్య కేసులో ఎంతమందిని చంపారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మొత్తం సాక్షులందరూ చనిపోవటం జరిగింది. తర్వాత నీకు బాబాయ్ హత్య కేసులో బాబాయిది హత్య కాదు, ఇది సహజ మరణం అని చెప్పి చంపేసిన 2 గంటలకే మీరు వచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారు. తర్వాత అది బాత్రూంలో కొట్టి చంపేశారని అర్థమైంది. దానిలో ఉన్న సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ముందు ఒకళ్ళని చంపేస్తారు, పని అయిపోద్ది. పని అయిపోయిన తర్వాత సాక్షులను చంపుకుంటే కేసు ఉండదు. ఇది మీ సిద్ధాంతం. పరిటాల రవి కేసులో అదే చేశారు. అదేవిధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అదే పాలసీని తీసుకుని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో కూడా ఎవరైతే కేసు పెట్టి ఉన్నాడో ఆయన ట్రైన్లో వస్తుంటే చచ్చిపోయాడు, ట్రైన్ దూకి చచ్చిపోయాడు. అది ఆత్మహత్య అని చెప్పి 2 గంటలకే మన పెద్ద ఉన్నాడు కదా, అబద్ధాలు ఆడటంలో జగన్మోహన్ రెడ్డి గారికి కంటే కూడా నేనే మొగాడిని అన్నట్టు మాట్లాడతారు. మొత్తం నేనే, అన్నీ నేనే అని చెప్తాడు. ఆయనే కరుణాకర్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు ప్రతిసారి ఎందుకు మరి భగవంతుడు 2 సార్లు ఆయనకి టీటీడీ చైర్మన్ అవకాశం ఇచ్చాడు. కానీ ఆయన దేవుణ్ణే
నేను అనలేని మాట ఆయన అన్నాడు. దేవుణ్ణి ఏమన్నాడండి? ఏముంది, రాయే కదా అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, అవన్నీ నేను చెప్పను. అసలు ఆయన క్రిస్టియానిటీలో పిల్లలు పెళ్లి చేస్తారు, ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా పదవులు అనుభవించడానికి, లాబీ చేసుకోవటానికి, డబ్బులు కొట్టేయటానికి, కావలసిన అవసరాలన్నీ తీర్చుకోవటానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఆయన వెంటనే ఏం చెప్పాడు? 2 గంటల్లోనే ఇది ఆత్మహత్య అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఇది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇదే. ఆ తర్వాత దీని మీద ఆయన సోదరుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంగ్లీష్ పేపర్లో. ఇది మా బ్రదర్ని చంపేశారు, మర్డర్ చేశారు అని చెప్పి వాళ్ళ బ్రదరు చెప్పాడు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, మీరు చేసేవన్నీ దొంగ పనులు,